ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అసత్యాలు చెప్పేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒకసారి ఎందుకు ఆ మాట మాట్లాడుతానంటే అధ్యక్ష, ఈ సభ కూడా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, జీవన ప్రమాణాల పెరుగుదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బడ్జెట్ను రూపొందించి ప్రతి ఒక్క శాఖకు నిధులు కేటాయించి ఆ నిధులను అసలు ఒక రూపాయి కూడా ఆ శాఖలో ఖర్చు పెట్టకపోతే ఆ శాసనసభలో ఆమోదం పొందినటువంటి ఆ బడ్జెట్ కానీ ఆ శాఖకు కేటాయించినటువంటి నిధులకు కానీ శాంటిటీ ఏముంటుంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక పర్యాలు చెప్పేవాడు అధ్యక్ష, మేము గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల చేస్తున్నాం. 2019, 2020, 2021, 22 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా గ్రామ పంచాయతీలకి నిధుల్ని విడుదల చేయకుండా పట్టుకొమ్మల్లాంటి పంచాయతీలు ఎలా అయితే ఉండాలో ఇక్కడ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా ప్రజలతో ఎన్నుకోబడుతున్నారో గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పంచాయతీ సర్పంచులుగా, పంచాయతీ వార్డు మెంబర్లుగా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి వారికి వాళ్ళందరినీ కూడా మానసిక క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే నేరుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేసి ఈరోజు గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసింది. దానికి ఈరోజు కొనసాగింపుగా చూస్తే గ్రామీణ నీటి సరఫరా అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ ఈరోజు భారతదేశంలోనే అనేక రాష్ట్రాలు కేంద్రం ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకొని సస్టైనబుల్ వాటర్, పోర్టబుల్ వాటర్ ప్రతి ఇంటింటికి కుళాయి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ సందర్భంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చారనంటే అక్కడ ప్రభుత్వం సస్టైనబుల్ వాటర్ని వారు ప్రతి ఒక్క ఇంటికి అందించాలనే లక్ష్యం అక్కడ కనబడుతుంటే గడచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ఆ రోజు గతంలో ఏదైతే గ్రామాల్లోకి బోరేసి నీళ్ళు ఇచ్చామో, లేదు డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ అని చెప్పి నీళ్ళు ఇచ్చామో వాటిల్నే చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి కుళాయి కనెక్షన్ పూర్తి చేశామని చెప్పి బహిరంగ ప్రకటనలో ఆ సాక్షి పేపర్ ద్వారా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క సాక్షి పేపర్కి అసత్యాలు వేసుకోవడానికి, ముద్రించడానికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఈ రోజు ఆ రోజు ఎవరైతే కాంట్రాక్టర్లు పనిచేశారో సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంటే కాంట్రాక్టర్లు నిలుపుదల పనులు చేయలేక నిలుపుదల చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు నిధులు విడుదల చేసి మళ్ళీ వాటిని పట్టాలెక్కించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వానికి, గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలుపుదల చేశారో వారందరికీ కూడా ఈరోజు పనులు కొనసాగించాలంటే ఆ కాలం పూర్తయిపోయింది దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్
ముందుకి సాగాలి అనంటే కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 లో భాగంగా ప్రతి ఇంటింటికి కొలాయి, నదీ జలాలను ఇస్తాం, పోర్టబుల్ వాటర్ ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ అందిస్తామని ఏదైతే మనం ఇచ్చామో హామీని, ఆ హామీని కొనసాగించాలి, సత్వరమే పూర్తి చేయాలంటే అన్ని పనులకి కూడా ఒక జీవో ఇచ్చి ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి అదనంగా ఇంకొక అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ వారికి ఆ కాంట్రాక్ట్ పనులు కొనసాగించేదానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, నేను ఇక్కడ సచివాలయం శాఖ మంత్రి ఉన్నారే, సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి, నా నియోజకవర్గంలో అధ్యక్ష కొంతమంది ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా లేదు ఇతర కారణాల వల్ల చనిపోతే గతంలో అన్నారు చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు మంజూరు చేశాము అధ్యక్ష. 50 సంవత్సరాల లోపు వాళ్ళు నార్మల్ గా చనిపోయినా సహజమన్నారైనా 2 లక్షలు ఇచ్చాము అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తన తండ్రి పేరు మీద పథకాన్ని పేరు మార్చి నేను 5 లక్షలు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అందజేయలేదు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు వాళ్ళతో ఇన్సూరెన్స్ కంపెనీలు చేసిందో, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రాష్ట్రంలో 4000 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ నేను మన అధికారులతో మాట్లాడితే నాకు ఒక్క విషయం అర్థమైంది అధ్యక్ష. ఇక్కడ గౌరవ మంత్రి గారు ఉన్నారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారికి కూడా ఏదైతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకి డబ్బులు జమ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో కొర్రీలు పెట్టి రిజెక్ట్ చేస్తే వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం పాలకులు హైకోర్టులో కేసు వేశారు ఇన్సూరెన్స్ కంపెనీ మీద. నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను తమ ద్వారా, మనం వేయాల్సింది హైకోర్టులో కాదు. దేర్ ఇస్ ఎ కన్జ్యూమర్స్ ఫోరం అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, అట్ స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో కన్జ్యూమర్స్ ఫోరం లో ఆ 3000 కేసులు 4000 కేసులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైతే క్లెయిమ్స్ ని సిల్లీ రీజన్స్ తో రిజెక్ట్ చేశాయో, కన్జ్యూమర్స్ ఫోరం లో కూడా కేసులు ఫైల్ చేసి వాటికి ప్రభుత్వం అయినా చెల్లించాలి, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4000 క్లెయిమ్స్ ని పరిష్కరించాలని చెప్పి తమ ద్వారా నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నా అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు ఆరోగ్యం ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. మరి వైద్య శాఖ మంత్రి గారికి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష, అలానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. చాలా హాస్పిటల్స్ లో సిటీ స్కాన్స్ లేవు అధ్యక్ష, ఎంఆర్ఐ స్కాన్స్ లేవు అధ్యక్ష. కొన్ని దగ్గర ఉంటే టెక్నికల్ అసిస్టెంట్స్ లేరు అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎంఆర్ఐ స్కాన్ కావాలి అంటే మేము ప్రభుత్వం డబ్బులు చెల్లించుకోలేని వారు ఉంటే వైజాగ్ పోయి కేజీహెచ్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియా హాస్పిటల్స్ లో కేజీహెచ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అన్ని దగ్గర కూడా సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ పెట్టాలని, పెట్ స్కానింగ్ సెంటర్స్ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా పెట్టాలని చెప్పి నేను తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, నా నియోజకవర్గంలో మనమే మేము 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష. దానికి 5 ఎకరాల స్థలం ఇచ్చాం. 100 పడకల హాస్పిటల్ కి సరిపోయేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్కడ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. 30 బెడెడ్ హాస్పిటల్ ని మా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస కేంద్రంలో ఉన్నటువంటి దానిని 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని కోరుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే మా శ్రీకాకుళంలో ఉన్నటువంటిది హెడ్ క్వార్టర్ టీచింగ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష.